ఓం అజ్ఞానం తిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపకదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంచ చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధాకృష్ణ పాదాన సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ. नमो ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी नीति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो महावदान्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामने गौरत्विषे नमः. हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नीलांचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राय जगन्नाथाय ते नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्री वासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे हरे. हरे राम 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 हरे हरे. एकं शास्त्रं देवकी पुत्र गीतम् एको देवो देवकी पुत्र एव च एको मंत्रस्य तस्य नामानि यानि कर्मस्येकं तस्य देवस्य सेवा. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे. हरे राम 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 हरे हरे. हरे कृष्णा माता जी. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో నిన్న మనము 31st శ్లోక చదువుకున్నాము, భగవద్గీత 4th చాప్టర్. సో నాయం లోకస్య యజ్ఞస్య నాయం లోకోస్త్య యజ్ఞస్య కుతోన్యః కురు సత్తమః అని భగవంతుడు అర్జునునికి సంబోధించి మాట్లాడుతున్నాడు. అంటే ఏమిటయ్యా అంటే ఈ యజ్ఞం యొక్క రహస్యం మనం ఎన్నో యజ్ఞాలు చేస్తున్నామని డిస్కస్ చేశాము. మనం ఇప్పుడు చేస్తున్నది కూడా జ్ఞాన యజ్ఞము. ఈ జ్ఞాన యజ్ఞము భగవంతునికి చాలా ప్రీతి అయినది. మిగతా యజ్ఞాలు ఇప్పుడు ద్రవ్య యజ్ఞం చేస్తాము, అది డబ్బులు ఉన్నవాళ్ళు, ఎక్కువ ధనవంతులు, రాజులు, వీళ్ళందరూ కూడా అది వెచ్చించడానికి అవకాశం ఉంటుంది. కానీ అందరూ చేయగలిగేటువంటిది, సులభమైనటువంటిది ఇది జ్ఞాన యజ్ఞము. భగవంతుడు మోక్షం మనకి కావాలి అంటే జ్ఞానము, భగవంతుడు అంటే ఎవరని తెలుసుకుని ఆ కర్మలని ఆచరించినప్పుడే మోక్షం అనేటువంటిది లభిస్తుంది అని మనకి మధ్వాచార్య గురువులు కూడా చెప్పారు. అంటే ఎందుకు ఇలా చెప్తున్నామంటే, ద్రవ్య యజ్ఞం అంటే దాంట్లో మనము డబ్బు వెచ్చించినప్పుడు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే గర్వం అనేటువంటిది మన తల ఎత్తుతుంది. అంటే నాకు ఇంత డబ్బు ఉంది కాబట్టి నేను డబ్బు వెచ్చించి వీళ్ళకి హెల్ప్ చేశాను, ఎక్కడో ఒక మూలలో ఉంటుంది అది. కానీ జ్ఞాన యజ్ఞం వల్ల ఏమవుతుందంటే నేను భగవంతుని దాసుడను, భగవంతుడు నాకు ప్రభువు కాబట్టి భగవంతుని గురించి ఇంకా తెలుసుకోవాలి. భగవంతుని రూపం ఎట్టిది, స్వరూపం ఎట్టిది, అతని గుణం ఎట్టిది, అతని లీలలేమిటి, అసలు భగవంతుడు ఎన్ని రూపాలు తీసుకుంటాడంటే ఒక నదీ ప్రవాహం ఎలాగైతే వెళ్ళిపోతూ ఉంటుందో అలాగ భగవంతుని అవతారాలు వస్తూనే ఉంటాయి. కాబట్టి అది అనంతము. ఈవెన్ లక్ష్మీదేవికి కూడా భగవంతుని యొక్క మహిమలు, అతని రూపము, గుణము, లీలలు అనేటువంటిది తెలీదు అని చెప్తుందన్నమాట. మేబీ షీ ఈజ్ మోడెస్ట్, హంబుల్. అంటే అంతటి గొప్ప అయినటువంటి భగవంతుడి ఆ లీలలని మనము ధ్యానం చేస్తున్నాము. ఇదే గొప్ప అవకాశం అన్నమాట మానవులకి. సో ఇది ఒక యజ్ఞము. సో ఈ యజ్ఞము రహస్యము తెలిసినటువంటి యజ్ఞ రహస్యం అంటే ఏమిటి, వేదాల్లో చెప్పారనమాట. యజ్ఞాలు చేయండి, యజ్ఞాలు చేయడం వల్ల మీకు ఎన్నో మంచి ఫలితాలు లభిస్తాయి. యజ్ఞం అంటే ఇందాక మనం డిస్కస్ చేసాం, కర్మ చేయకుండా ఎటువంటి ఏ జీవి కూడా ఉండలేదు. కర్మ అనేటువంటిది ఈవెన్ మనస, వాచ, కర్మణ 3 ఉన్నాయి. మనసు అంటే మనము తలుచుకుంటూ ఉంటాము, ఈవెన్ థింక్ చేస్తుంటాం, అది కూడా ఒక కర్మ. వాచ థింక్ చేసింది పలుకుతాము, అది ఒక కర్మ. పలికింది మళ్ళీ చేస్తాము, అది కూడా ఒక కర్మ. సో ఇవన్నీ కూడా యజ్ఞాల కింద వస్తాయి. సో యజ్ఞం యొక్క రహస్యము తెలిసిన వారు దానిని ఆచరిస్తారు. అంటే ఎందుకు చేయాలి యజ్ఞాలు, ఎందుకు చేయాలి అంటే ఒక ఫలితం ఆశించి చేయాలి. సో ఫలితం ఆశించి చేయాలి. ఇప్పుడు మనం ఒక్కొక్కసారి మొక్కుకుంటాం,
ఇంట్లో ఎవరికో ఒంట్లో బాగలేదనుకోండి, ఆర్ ఏదో ఒక జాబ్ రావాలి, ఆర్ ఒక బిజినెస్ సక్సెస్ అవ్వాలి, ఆర్ మనం కోరిన కోరిక ఇల్లు కొనుక్కోవాలి, స్థలం కొనుక్కోవాలి, స్థలం కొని ఇల్లు కట్టుకోవాలి. ఎన్నో కోరికలు ఉంటాయి మానవులకి సహజంగా. పిల్లవాళ్ళు మంచి మార్కులు తెచ్చుకోవాలి ఎగ్జామ్స్‌లో. సో, అవన్నీ సంతోషంగా ఉండాలి. ఇవన్నీ కూడా కోరికలు. ఈ కోరికల వల్ల తీర్చుకోవాలంటే ఏమిటి? ఏదో ఒక యజ్ఞం అనేటువంటిది చేయాలి. ఎవరో మనం జ్యోతిష్యుని దగ్గరికెళ్తాము. వాళ్ళు చెప్తారు, ఇలా ఉంది, జాతకంలో ఇదుంది, ఇది చేయండి, పరిహారం చేయండి, ఈ హోమం చేయాలి, యజ్ఞం చేయాలి, జపం చేయాలి. ఆ జపం మేము చేయిస్తాము. హోమం చేయిస్తామంటే మనం ఏం చేస్తున్నాము? ధనాన్ని వెచ్చిస్తున్నాం అంతే అక్కడ. సో, మిగతా అంతా వాళ్ళు చేపిస్తారు. సో, ఒక ఫలితాన్ని ఆశించే మనం ఆ కార్యము, ఆ కర్మ అనేటువంటిది చేస్తున్నాము. సో, ఇక్కడ మనం చేస్తున్నటువంటి యజ్ఞం ఏమిటి? జ్ఞాన యజ్ఞము. ఇది నిష్కామ కర్మ అవుతుంది. దిస్ ఈస్ ది అల్టిమేట్ గోల్. సో, దానివల్ల ఏమొస్తుందంటే అమృతం అనేటువంటిది వస్తుంది. అమృతం అంటే నెక్టార్. అమృతం అనేది ఇంగ్లీష్‌లో దాన్ని నెక్టార్ అంటారు. ఆ! నెక్టార్ అంటే అమృతము. ఎందుకు దేవతలు ఎందుకు అమృతాన్ని కోరుకున్నారు? అంటే వాళ్ళు మీద వీళ్ళు రాక్షసులు వాళ్ళని దాడి చేసేవాళ్ళు. దేవతా స్వరూపులు చాలా శుద్ధ సత్వ గుణము కలవారు. వాళ్ళు ఎవరి జోలికి వెళ్లరు. వీలైతే అందరికీ హెల్ప్ చేస్తారు. కానీ వాళ్ళు ఈ రాక్షసులేమిటి? వాళ్ళని సుఖంగా ఉండనివ్వరు. ఇప్పుడు చూడండి, మనకి ఇండియాలో కూడా మనం శాంతిని కోరుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఏమైంది? మనం చూసాం గదా! వెస్ట్ బెంగాల్‌లో ఎలాగయింది? ఎలక్షన్స్‌లో. ఇప్పుడు భగవంతుడి దయ వల్ల మన హిందూ ప్రభుత్వం అక్కడ ఏర్పడింది. అంటే మన దేశంలో ఉండుకొని, మన దేశానికే వీళ్ళు వెన్నుపోటు పొడుస్తున్నారు. అదే ఈ రాక్షసుల స్వభావం అన్నమాట. సో, మంచి చేసే వాళ్ళని కూడా వాళ్ళు చెడు వైపుకి లాగుతారు. చెడు చేయని వాళ్ళని చంపేయాలి అని చేస్తారనమాట. సో, అది ఒక విపరీతమైనటువంటి అదేమిటి ఓహ్! టెర్రరిస్ట్ మెంటాలిటీ అనమాట అది. సో, అటువంటి మెంటాలిటీ రాక్షసులకుంటుంది. కానీ యజ్ఞము రహస్యం తెలిసినటువంటి సురలు ఏం చేస్తారు? అమృతాన్ని కోరుకున్నారు. అలాగే మనము కూడా అమృతాన్ని కోరుకుంటున్నాము. ఎందుకు అంటే మళ్ళీ ఈ జనన మరణ చక్ర వ్యాధిలో దీంట్లో రాకూడదు. జన్మ మృత్యు జరా వ్యాధి అనేటువంటి చక్రంలో పడకూడదు. పడకుండా ఏం చేయాలి? భగవంతుని ధామానికి చేరుకోవాలి. అమృత తుల్యమైనటువంటి దాన్ని ఆశించాలి. సో, యజ్ఞం చేసిన తర్వాత ఆ వచ్చేటువంటి రిజల్ట్ ఏమున్నది? సాక్రిఫైస్. యజ్ఞం అంటే సాక్రిఫైస్. సాక్రిఫైస్ తపస్సు అన్నీ కూడా యజ్ఞం కిందకొస్తుంది. ఒక్క నిమిషం ఆగేసి. ఐయామ్ సారీ. హరే కృష్ణ. సో, ఆ అవశేషాన్ని స్వీకరిస్తాం మనము. యజ్ఞం నుంచి వచ్చినటువంటి ప్రసాదాన్ని స్వీకరించి ఎక్కడికి వెళ్తాము? పరమ సత్యము అంటే భగవంతుని లోకానికి వెళ్తున్నాము. ఆ ఆ దిశగా మనము వెళ్తాము ముక్తి గురించి. అందుకే అర్జునుడిని అడ్రెస్ చేస్తున్నాడు శ్రీకృష్ణుడు. "ఓ కురువంశ శ్రేష్ఠుడా! ఏ విధమైనటువంటి యజ్ఞము" సపోజ్ ఎవరు యజ్ఞం చేయలేదనుకో, అప్పుడేమవుతుంది? మనం చాలా ఎగ్జాంపుల్స్ చెప్పాము. నిన్న కాదు మొన్న క్లాస్‌లో. ఏమిటి? సూర్యచంద్రులున్నారు. నది ఉన్నది. అంటే నది ప్రవాహం ఉన్నది. అలాగే చెట్లు ఉన్నాయి. కొండలున్నాయి. ఇలాగ పక్షులు, పశువులు అన్నీ కూడా వాళ్ళ నిర్దేశించినటువంటి కర్మలు ఈవెన్ చివరికి చిన్న వానపాము కూడా చేస్తున్నది. వానపాము కూడా మనకి సా అగ్రికల్చర్ అంటే వ్యవసాయంలో భూమికి సారవంతం ఏర్పడడానికి వానపాములు తోడ్పడతాయి. సో, అలాగా పుట్టిన ప్రతి జీవి కూడా ఏదో ఒక కర్మ అనేటువంటిది చెయ్యాలి. కానీ మనం చూస్తున్నాం కొంతమంది ఏం చేస్తున్నారు? కర్మలనేటువంటిది చెయ్యరు. అంటే ఇంట్లోనే మనం చూస్తున్నాము. ఈవెన్ ఆఫీస్‌లో చూస్తున్నాము. ఎక్కడైనా షాప్స్‌లో కూడా చూస్తున్నాము. వీళ్ళని పని దొంగలు అంటారు. అంటే ఊరికే తినడానికి మట్టుకే ఆహార పుష్టి, నైవేద్య నష్టి అని మనకి ఒక సామెత ఉన్నది. అంటే భోజనం టైంకి ఇప్పుడు చూడండి మీరు టెంపుల్స్‌లో కూడా ఎక్కడైనా కూడా ప్రవచనాలవి జరుగుతున్నాయి. ప్రవచనాలు జరుగుతున్నప్పుడు చాలా తక్కువ మందుంటారు. కానీ భోజనం టైంకి ఫుల్లు నిండిపోతారు. అంటే ఏమిటి వీళ్ళు చేసే పని ఏమీ చేయకుండా కేవలము ఆహ్, ప్రసాదము, భోజనం స్వీకరించడానికి మట్టుకే వస్తారనమాట. సో, వీళ్ళు చాలామంది లోకంలో 70%, 80% ఇలాగే ఉన్నారు. ఓన్లీ 20% అందుకే
ఏ పని అయినా ఇంట్లో కూడా కూడా చూడండి మీరు, చాలామంది ఆ ఆ మన చేసేటువంటి పనులలో భాగస్వామ్యము వహించరు చాలామంది. కొద్ది మంది ఇంట్లోనే ఆ సంస్కారం ఉంటుంది. అమ్మ పని చేస్తున్నది, నాన్న పని చేస్తున్నాడు, ఎలాగైనా మనం వాళ్ళకి హెల్ప్ చేయాలనేటువంటిది ఆ థాట్ చాలా తక్కువుంటుంది. ఏదో మొబైల్ తిప్పుకోవడము, ఇంట్లో కూర్చోవడము, ఏదో సాకు చెప్పి నాకు ఎగ్జామ్ ఉన్నది, అది చదువుకోవాలి ఇది. కానీ మిగతావన్నీ టైంలో అది పని అయిపోయిన తర్వాత ఫ్రీగా తిరుగుతూ ఉంటారు. సో, వీళ్ళందరూ ఏంటి, ఈ లోకంలో పని చేయనటువంటి వాళ్ళు, ఏ విధమైనటువంటి యజ్ఞము చేయనటువంటి వాళ్ళు ఏమిటి అంటే లేజీ పీపుల్. వాళ్ళు తామసిక మా స్వభావం కలిగినటువంటి వాళ్ళు. అదే రాక్షసుల కోవకి చెందినటువంటి వాళ్ళు. సో, వాళ్ళు ఏమవుతారు? ఈ లోకములో ఎటువంటి సుఖాన్ని పొందలేరు. అంటే కూర్చొని తినడం వల్ల ఏమవుతుంది? ఊబకాయం వస్తుంది. ఊరికే వాళ్ళకి ఎన్నో రోగాలు కూడా అంటుకుంటాయి. సో, పని చేస్తున్న వాడికి ఏ రోగము అంటదు. చాలా హ్యాపీగా, హెల్తీగా ఉంటారు. సో, అదే భగవంతుడు చెప్తున్నాడు. మనం నిర్దేశించినటువంటి కర్మలు మనం చెయ్యాలి. కొంతమందికి ఎక్కువ పని పడుతుంది. పని అంటే వాళ్ళు ఎంత చేస్తున్నా కూడా ఆ పని తెమలదు. అంటే అది కూడా భగవంతుని అనుగ్రహం అనుకోవాలి. ఎందుకంటే హి వాంట్స్ అస్ టు బి వెరీ, వెరీ ఫిట్ ఆల్‌వేస్. పని చేస్తున్నవాడు అందుకే అంటారు ఇప్పుడు గడియారంలో ముల్లు తిరుగుతున్నది. ఆ తిరుగుతున్నదంటే ఆ గడియారానికి వాల్యూ ఉన్నది. ఎప్పుడైతే అది ఆగిపోతుందో, ఆ గడియారాన్ని ఏం చేస్తాము? షాపుకి తీసుకెళ్ళినా వాడు రిపేర్ కాకుంటే అది పారేస్తాం. సో, అలాగే మానవ జీవితం కూడా వేస్ట్ అయిపోతుంది. సో, పని ఎక్కువైందని మనం బాధపడకూడదు. కాబట్టి ఈ లోకంలో ఏ పని చేయనటువంటి వాడు సుఖము పొందడు. వేస్ట్. వాడి క్రియేషన్ ఈస్ వేస్ట్. భగవంతుడు కూడా అనుకుంటాడు. అనవసరంగా వీనికి మానవ జన్మ ఇచ్చాను. సో, నెక్స్ట్ జన్మ ఏముంటుంది? ఏదో యోనిలో భగవంతుడు చే దాన్ని పుట్టిచ్చేస్తాడనమాట. అలాగే పరలోకంలో ఏమన్నా సుఖం ఉన్నదా అంటే, ఇక్కడే సుఖం పడలేటువంటి వాడు పరలోకం అంటే అక్కడ నరకాలలో అతడు యమయాతన అనుభవిస్తాడనమాట. అదే చెప్తున్నాడు ఇక్కడ భగవంతుడు మనకి. తర్వాత సో, అంటే మనం ఏం చేయాలి? ఏ పని చేస్తున్నప్పటికీ కూడా మనము ఆ రహస్యాన్ని తెలుసుకోవాలి. ఆ పని యొక్క ఫలితం ఏమిటి? దానివల్ల ఏం పొందుతాము అనేటువంటిది. అంటే ఇప్పుడు తల్లి ఎలా ఉంది? పిల్లలకి, ఇంట్లో యజమానికి ఏం చేస్తున్నది? వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా సమకూరుస్తున్నది. ఒక్కరోజు ఇంట్లో ఇల్లాలు బయటికి వెళ్ళిపోయిందనుకోండి. తల్లి ఇంటికెళ్ళింది, తల్లి పుట్టింటికెళ్ళింది, లేకుంటే ఏదో ఊరికి వెళ్ళింది. ఈవెన్ ఒక 4, 5 అవర్స్ ఇంట్లో మిస్సింగ్ ఉన్నా కూడా అది తలకిందులయిపోతుందనమాట. కాబట్టి అంటే అంతటి బాధ్యత వహిస్తున్నారు గృహిణులు. సో, వాళ్ళకి ఆ పని యొక్క ఇంపార్టెన్స్ తెలుసు. లేకుంటే ఏమవుతుందనేటువంటిది తెలుసు. సో, అలాగే మనం చేస్తున్న ప్రతి ఒక్క యజ్ఞాన్ని కూడా భగవంతునికి ఇప్పుడేం చేస్తున్నాం మనము? ఆహారాన్ని ఫస్ట్ వండి భగవంతునికి నైవేద్యం పెడుతున్నాము. నైవేద్యం పెట్టి దాన్ని స్వీకరిస్తున్నాము. అంటే మన మనస్సులో ఒక భగవంతుడు వచ్చి రూపరస గ్రంథాల ద్వారా దానిని ఆస్వాదించి మనకి ఇస్తున్నాడు ప్రసాదంగా. అది తీసుకున్నవాడు హెల్తీగా, హ్యాపీగా ఉంటాడు. ఎందుకు? ఆహ్, వంట వండినప్పుడు గానీ, ఇల్లు ఊడ్చినప్పుడు కానీ, శుభ్రపరిచినప్పుడు ఎన్నో కోట్లాది క్రిములు నశిస్తాయి. ఈవెన్ మనం మామూలుగా నడుస్తున్నప్పుడు కూడా ఇంట్లో మనకి తెలియకుండా ఎన్నో కోట్లాది క్రిములు మన కాళ్ళ కింద నలిగిపోతాయి. ఆ పాపం అంతా కూడా మనకి అంటకూడదు అంటే, భగవంతుని ఎప్పుడూ మనము ధ్యానిస్తూ ఉండాలి. సో, ఇలా ఈవెన్ మనకి భాగవతంలో ఉద్ధవుడు అంటాడనమాట. 5 సంవత్సరాల బాలుడు ఉద్ధవుడు. అతడేంటి ఆహ్, సేమ్ చూడ్డానికి శ్రీకృష్ణునిలాగానే ఉంటాడనమాట. సో, చాలామంది కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఉద్ధవుడిని ఒకసారి భగవంతుడు గోపికల దగ్గరికి పంపిస్తాడు. అతడు బృందావనం వదిలి మధురకి వెళ్ళిపోయిన తర్వాత గోపికలు చాలా బాధపడుతుంటారు. కృష్ణుడు వస్తాడు, వస్తాడని ఎదురు చూసి రాకుంటే ఉద్ధవునితో సందేశం పంపిస్తాడు. నేను వస్తాను, కానీ నా కార్యం ఇంకా సంపూర్ణం కాలేదు. కాబట్టి నువ్వు వెళ్లి వాళ్ళకి చెప్పు. ఎప్పుడూ కృష్ణుని మనసులో వాళ్ళందరూ ఉన్నారు అని వాడిని పంపించినప్పుడు కృష్ణుడే వచ్చాడని అపోహపడతారు వాళ్ళందరూ. కానీ తర్వాత తెలుసుకుంటారు ఇతడు కృష్ణుడు కాదు, కృష్ణుని లాగానే ఉన్నటువంటి ఉద్ధవుడు అని. సో, ఆ ఉద్ధవుడు ఏం చేసేవాడంటే 5 సంవత్సరాల బాలుడైనప్పుడు కృష్ణుడిని పూజించేవాడు. తల్లి పిలిచేది. "భోజనానికి రావయ్యా! ఆకలేస్తుంది గదా!" అంటే, "లేదు ఇంకా నాకు కృష్ణ పూజ కాలేదు. కాబట్టి నేనిప్పుడే తినను.
అంటే అంతటి భగవత్ భక్తుడు అనమాట అతడు. సో అతడు ఏం చెప్పేవాడు, ఫస్ట్ నీకు నివేదన చేసిన దాన్ని తర్వాతనే నేనేమైనా స్వీకరిస్తాను, ఏదైనా ఆఘ్రాణిస్తాను. అంటే వాసన చూడడం కానీ, ఈవెన్ కొత్త బట్టలు నీకు అర్పించి నేను తర్వాత తీసుకుంటాను. ఇప్పుడు కూడా మనలో ఈ హిందూ మతంలో ఈ సంప్రదాయం ఉన్నది. మనం ఏది తెచ్చినా అంతెందుకు, ఈవెన్ ఎగ్జామ్ హాల్ టికెట్ వచ్చిందనుకోండి, ఆ హాల్ టికెట్ కూడా భగవంతుని ముందు పెడతాము. రిజల్ట్ వచ్చింది, ఏదో కవర్ వచ్చింది, అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది, ఫస్ట్ భగవంతుని దగ్గరికి పెడతాం. సో ఇలా ఈవెన్ వివాహ పత్రిక, ఆహ్వాన పత్రిక కూడా ఫస్ట్ భగవంతునికి ఇస్తాం. అంటే అటువంటి సంప్రదాయం మనకున్నది. అదే మనలో గొప్ప సంస్కృతి, సంస్కారాన్ని అది మనకి ఇస్తున్నదనమాట. సో అలాగా యజ్ఞం అనేటువంటిది మనం ఏం చేస్తున్నామంటే, ఆ యజ్ఞాల ద్వారా భగవంతుని ప్రీతి కావిస్తున్నాం మనం. అదే వేదాల్లో కూడా చెప్పాయి అనేటువంటి దాన్ని నిన్న మనము డిస్కస్ చేశాము. సో ఇప్పుడు దెన్ విల్ గో టు 4.32. 4.32 ఇందులో ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా మాతాజీ? వేణుశ్రీ మాతాజీ, ప్రభా మాతాజీ. 3:1 ఇంకా కంప్లీట్ చేయలేదు ప్రభుజీ. ఇంకా ఉందా? లాస్ట్ లో ఓకే. ఇంకా ఉంది ప్రభుజీ. ఓకే. లాస్ట్ 3-4 లైన్స్ ఉన్నాయి కదా? 3-4 లైన్స్ ఉన్నాయి. కరెక్ట్, కరెక్ట్. బాగా గుర్తు చేశారు మాతాజీ. ఓకే, లెట్ మీ షేర్ ఇట్ విత్ యూ. బాగా గుర్తు పెట్టుకున్నారు. నైస్, వెరీ హ్యాపీ. ఓకే, సో ఎక్కడ వరకు వచ్చాం మనము? ఇది నిర్వహణకు మొగ్గు చూపకపోతే ఏ జన్మలైనా సుఖాన్ని ఎలా ఊహించగలుగుతాడు అని అక్కడ వరకు జస్ట్ ఆగిపోయింది ప్రభుజీ. యా, ఓకే. జ్ఞానప్రాప్తి కలుగనిచో యజ్ఞాలు భౌతిక స్థితిలోనే నిలిచి ఎటువంటి ఆధ్యాత్మిక ప్రయోజనమును సాధించలేవు. జ్ఞానప్రాప్తి అంటే మనం ఎందుకు యజ్ఞం చేస్తున్నాము? ఇప్పుడు మనకి ఈయన ఇంటికి వచ్చినప్పుడు సత్యనారాయణ వ్రతం చేయిస్తున్నారు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. కర్త అంటే చేసేటువంటి అతను, గృహిణి, వాళ్ళు అక్కడ సత్యనారాయణ వ్రతం చేసినప్పుడు మనము ఫస్ట్ ఏం చేస్తామంటే విఘ్నేశ్వరుడి పూజ చేస్తాం, విఘ్నేశ్వరుడిని ఆహ్వానిస్తాం. సో మన మనస్సంతా కూడా స్టార్ట్ టు ఎండ్, ఎప్పుడైతే ఒక్కసారి పీటల మీద కూర్చున్నామో ఇంకా వేరే దేని మీద కూడా ధ్యాస ఉండకూడదు. కానీ అలాగా కుదురుతుందా అంటే కుదరదు. ఎందుకు? ఎన్నో రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అదెక్కడుంది, ఇదెక్కడుంది, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, అదెక్కడ పెట్టాలి, ఇదెక్కడ పెట్టాలి, ప్రసాదం తీసుకునిరా, నైవేద్యం తీసుకునిరా, పళ్ళు తీసుకునిరా, పూలు తీసుకునిరా, ఇలాగా కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉన్నప్పుడు మనం ఆహ్వానించినటువంటి దేవతలు ఏమనుకుంటారు? అసలు మన మనస్సు ఉన్నదా అక్కడ? ఉండదు. ఎందుకు? సో వాట్ వీ షుడ్ డూ ఈజ్, ఎవరో మనల్ని అప్పుడు పిలిచినప్పుడు ఎవరికైతే ఒక బాధ్యతని అప్పగించాలి. మొత్తం అంతా మనం అక్కడ పీఠల మీద కూర్చున్నప్పుడు తప్పనిసరిగా మనస్సంతా కూడా అందులో ఉంచాలి. ఎందుకు? ఫస్ట్ విఘ్నేశ్వరుని ఆహ్వానిస్తున్నాము, తర్వాత నవగ్రహాలని ఆహ్వానిస్తున్నాము, తర్వాత దిక్పాలకులని ఆహ్వానిస్తాము. అది కూడా ఎవరు? పతి పుత్ర సమేతంగా, పరివార సమేతంగా రండి అని పిలుస్తున్నాము. అగ్నిదేవుడా, నువ్వు, నీ పత్ని, నీ పుత్రులతో పాటు పరివారం అంతా కూడా రండి అంటే ఆహ్వానిస్తున్నాం వాళ్ళని. రండి, పీఠ వేస్తున్నాము అన్ని. వాళ్ళు మరి అక్కడ ఆహ్వానించినప్పుడు వాళ్ళు వస్తారు. ఎందుకు? మనం పిలిచాం కాబట్టి వస్తున్నారు. ఎందుకు? మనల్ని అనుగ్రహించడానికి. సో ఈ యజ్ఞం వల్ల, ఈ యజ్ఞం అంటే ఏమిటి? సత్యనారాయణ వ్రతం చేస్తున్నాము, అది ఒక యజ్ఞమే. అందులో వచ్చినటువంటి మనము నివేదన చేస్తున్నాము, వాళ్ళకి మంగళహారతులు ఇస్తున్నాము, సత్యనారాయణ వ్రత కథం వినిపిస్తున్నాము, అవన్నీ వింటున్నాము. కానీ మనస్సు ఎక్కడున్నది? అక్కడ లేదు. ఇంతమంది గెస్ట్స్ వచ్చారా, వీళ్ళకి ఇప్పుడు ఏం చేయాలి, ఆహార ఫలహారాలు అందించాలి, మరి కరెక్ట్గా అయిందా లేదా, ఇవన్నీ మనస్సంతా కూడా అటే ఉంటుంది కానీ ఇటు ఉండదు. సో అప్పుడు వాళ్ళు ఇన్వైట్ చేసినటువంటి దేవతలు ఏమనుకుంటారు? వీళ్ళు నన్ను ఎందుకైనా ఇన్వైట్ చేశారు, అనవసరంగా వచ్చానే అని వాళ్ళు బాధపడతారు. సో ఇంటికి వచ్చినటువంటి గెస్ట్లని కూడా మనం అలా ఇగ్నోర్ చేస్తే ఏమవుతుంది? మన పని మనం చేసుకుంటున్నాము, ఎక్కడో ఫోన్ మాట్లాడుతున్నామంటే దే విల్ ఫీల్ బ్యాడ్.
సో ఆ వ్రత ఫలితం అనేటువంటిది మనకు దక్కదు అనేటువంటిది ఇక్కడ చెప్తున్నాడు. జ్ఞాన ప్రాప్తి కలగనిచో, యజ్ఞాలు చేస్తున్నప్పుడు ఈ జ్ఞాన ప్రాప్తి కలగనిచో భౌతిక స్థితిలోనే ఉండిపోతాం, నిలిచి ఎటువంటి ఆధ్యాత్మిక ప్రయోజనమును సాధించలేము. సో ఇప్పుడు మనం చేస్తున్నటువంటి నిష్కామ కర్మ భగవంతునే మన మనసులో పెట్టుకోవాలి. జపం చేస్తున్నప్పుడు భగవంతుని ధ్యానించాలి. మనం చెప్పాం కదా, నవవిధమైనటువంటి యోగ ప్రక్రియలు ఉన్నాయి. పతంజలి యోగ ప్రక్రియ మనం డిస్కస్ చేసాము. ఏమిటి? ఫస్ట్ ప్రాణాయామము, అదేమిటి ఫస్ట్ అది కాదు, ఇది యమ నియమ ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి అనేటువంటిది అష్ట యోగాలు. మీకు ఇంతకుముందు చెప్పాం, మనం డిస్కస్ చేసాము, ఇన్ డీటెయిల్ డిస్కస్ చేసాము. సో ధారణ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అంటే మనస్సు ఎక్కడికో వెళ్ళిపోయినప్పటికీ కూడా మనం దాన్ని లాగి తీసుకుని రావాలి, ఇక్కడికి బలవంతంగా తీసుకుని రావాలి. సాధన ద్వారా అది సాధ్యమవుతుంది. అది సాధించినప్పుడు నెక్స్ట్ సమాధి స్థితికి వెళ్ళిపోవచ్చు అన్నమాట. సో జ్ఞానప్రాప్తి అనేటువంటిది కలగాలి. సో అప్పుడు లేకపోతే ఏమవుతుంది? ఆధ్యాత్మిక ప్రయోజనము సాధించలేము. సో కాబట్టి నిజమైన జ్ఞానము చివరకు దివ్య జ్ఞానపు ఉత్కృష్ట స్థితి అయిన కృష్ణ చైతన్యంలోనే పరిసమాప్తి చెందును. అట్టి నిజమైనటువంటి జ్ఞానం ఏమవుతుంది? దివ్య జ్ఞానం అయిపోతుంది. ఉత్కృష్టం అంటే హైయెస్ట్ స్టేట్ ఏమవుతుంది? కృష్ణ చైతన్యంలోనే పరిసమాప్తి చెందును. సో ఈ ప్రాక్టీస్ వలన ఏమవుతుందంటే మనస్సు చంచలాహి మనా కృష్ణ ప్రమాది బలవదృఢం వాయురపి సుదుష్కరం అంటాడు అర్జునుడు. చంచలాహి మనా కృష్ణ, మనస్సు ఎటువంటిదంటే చంచలమైనటువంటి మనస్సు. చంచలాహి మనా కృష్ణ ప్రమాది బలవదృఢం, ఎంత బలవంతమైనటువంటి ప్రమాదకరమైనటువంటి మనస్సు ఎక్కడికడికో వెళ్ళిపోతుంది. ఎంత కంట్రోల్ చేసినా నేను వాయువుని కంట్రోల్ చేయగలను అంటే ప్రాణాయామం ద్వారా ఉచ్ఛ్వాస నిశ్వాసాలను కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాను, ఈ మనస్సుని మట్టుకు కంట్రోల్ చేయలేకపోతున్నాను కృష్ణ అంటే కృష్ణుడు అంటాడు, అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేన ముఖ్యతే అంటాడు. అంటే అవునయ్యా, ఒప్పుకుంటాను, మనస్సు అనేటువంటిది చంచలము, ఎవరికి కూడా ఒక్క నిమిషము కూడా మనస్సు మన దగ్గర ఉండదు. కానీ అభ్యాసం వలన, వైరాగ్యం వలన మనము దాన్ని తీసుకుని రాగలము, కంట్రోల్లో తీసుకుని రాగలము అని చెప్తున్నాడు. సో అటువంటి స్థితిలో మనం కృష్ణ చైతన్యానికి వెళ్తాం. ఎండ్ అక్కడికి వెళ్తుంది. జ్ఞానవృద్ధి లేకుండా చేయు యజ్ఞాలు కేవలము భౌతిక కర్మలే కాగలవు. జ్ఞానవృద్ధి ఎందుకు చేస్తున్నాం అంటే వేదాల్లో కూడా చెప్తున్నారు. ఇప్పుడు మనము సత్యనారాయణ వ్రతం చేయండి అంటున్నారు. అంటే ప్రోత్సాహం అన్నమాట. జస్ట్ లైక్ ఏ కిడ్, ఒక చిన్న పిల్లవానికి ఒంట్లో బాగలేకుంటే ఏం చేస్తాము? మెడిసిన్ ఇవ్వాలి. ఆ మెడిసిన్ చేదుగా ఉంటుంది. ఆ చేదు మెడిసిన్ వాళ్ళకి తీసుకోలేరు కాబట్టి దాన్ని ఒక క్యాప్సూల్ కింద చేసి ఒక చాక్లెట్లోనో దేంట్లోనో పెట్టి మనం ఇస్తాము. అప్పుడు తినేస్తాడు పిల్లవాడు. ఒక పండులో పెట్టి ఇస్తాము. సో అంటే ఈ వేదాలు కూడా ఇలాగ చెప్పాయి, టు అట్రాక్ట్ పీపుల్ ఫస్ట్. అంటే భగవంతుని వైపు డైరెక్ట్గా, అంటే ఎవరు ఒకేసారి 10th క్లాస్ లెవెల్ మనము 5th క్లాస్ స్టూడెంట్కి చెప్పలేము. 5th క్లాస్ స్టూడెంట్కి చెప్పేటువంటిది 1st క్లాస్ స్టూడెంట్కి చెప్పలేము. సో 1st క్లాస్ స్టూడెంట్కి ఏం చేస్తారు? నర్సరీలో ఫస్ట్ జాయిన్ చేసేటప్పుడు వాళ్ళకి ఆ స్కూల్ వాతావరణం ఏమిటి? అంతా మొత్తం బొమ్మలు, టాయ్స్ ఇచ్చేస్తారు. టాయ్స్ ఇచ్చేసి వాళ్ళకి మంచి మంచి ఫుడ్ ఇస్తారు. ఫ్రూట్స్, వెజిటబుల్స్, వాళ్ళకి స్వీట్స్, అలాగే చాక్లెట్స్, టాఫీస్ ఇవన్నీ ఇస్తుంటారనమాట. అవి ఇచ్చినప్పుడు ఏమవుతుంది? ఓ ఈ స్కూల్ అంటే నాకు చాలా ఇష్టం అవుతుంది, మా టీచరు చాలా మంచిగా నన్ను పలకరిస్తుంది, అక్కడ ఆటలాడిస్తుంది. సో అదే కిండర్ గార్టెన్ అంటారు మనం. కేజీ, యూకేజీ, అండర్ కేజీ, అప్పర్ కేజీ, అది ఎల్కేజీ, యూకేజీ, లోయర్ కిండర్ గార్టెన్ చాలా చిన్న పిల్లవాళ్ళు, టాడ్లర్స్. అప్పర్ కేజీ అంటే కొద్దిగా పెద్దవాళ్ళు. సో అలాగా అక్కడ అట్రాక్ట్ చేయడానికి అది చేస్తారు. మరి అదే ఉంటుందా లైఫ్ లాంగ్? ఉండదు. ఫస్ట్ స్టాండర్డ్కి వచ్చినప్పుడు పుస్తకాలు వస్తాయి, సెకండ్ స్టాండర్డ్ వచ్చినప్పటికి హోంవర్క్ వస్తుంది. అలాగా పెంచుకుంటూ మనం జీవితంలో కూడా ఈ యజ్ఞాలు అనేటువంటిది ఇట్ ఈస్ జస్ట్ అన్ ఇంట్రడక్షన్. కానీ మనం చేసేటువంటి కర్మ ఎలాగుండాలి? కర్మ చెయ్యాలి, ఫలితాన్ని ఆశించకూడదు. అది భగవంతుడు చెప్తున్నది. సో జ్ఞాన వృద్ధి లేకుండా చేయబడు యజ్ఞాలు
కేవలం భౌతిక కర్మలే కాగలవు. సత్యనారాయణ వ్రతం చేస్తున్నాం. దీనివల్ల ఏమిటి ప్రయోజనము? భూలోకంలో నారదుల వారికి భూలోకవాసులను చూసి చాలా కనికరం వేసిందట. అందుకే ఆయన విష్ణు భగవంతుని దగ్గరికి వెళ్ళి, వీళ్ళు చాలా కష్టాలు పడుతున్నారయ్యా, వీళ్ళ కష్టాలు తీర్చే మార్గం లేదా అంటే, అంటే కనీసం బేసిక్ నీడ్స్ రోటీ కపడా మకాను కూడా వీళ్ళకి దొరకడం లేదంటే, సరే ఆయన చెప్పాడు ఉపాయం. నన్ను తలుచుకుని సత్యనారాయణ వ్రతం చేయండి, వాళ్ళకి కావలసినవన్నీ ఇస్తాను. కావలసినవన్నీ ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే మనిషి అన్నీ వచ్చేసింది, భగవంతుణ్ణి మర్చిపోతున్నాడు. అంటే ఎవరి ద్వారా అవన్నీ లభించిందో అతన్నే మర్చిపోతున్నాడు. మరి అప్పుడు ఏం చేయాలి అతను? మాస్టరు మళ్ళీ కష్టాలనిస్తాడు. మళ్ళీ కష్టాలనిచ్చినప్పుడు మళ్ళీ ఇంకొక వ్రతం. అంటే ఇదే కాదు. యాక్చువల్‌గా మనం చేయాల్సింది ఏమిటంటే, మనకి మానవ జన్మ ఇచ్చినందువల్ల అతనికి కృతజ్ఞత తెలిపాలి. సో, ఆల్ ద అదర్ థింగ్స్ ఆర్ బై ప్రొడక్ట్స్. అది తల్లి ఎలాగైతే పిల్లవాళ్ళకి ఇస్తుందో భగవంతుడు అలాగే ఇస్తాడనమాట. సో, అది మనము వి షుడ్ నాట్ ఎక్స్‌పెక్ట్ సంథింగ్ అండ్ డూ వన్ యజ్ఞ. ఇప్పుడు మనం చేస్తున్న జ్ఞాన యజ్ఞం గానీ, స్వాధ్యాయం యజ్ఞం గానీ, మనం ఎందుకు ప్రాక్టీస్ చేస్తున్నాము? భగవద్గీత శ్లోకాలు చదవాలి. మనం రోజు అట్‌లీస్ట్ ఒక్క శ్లోకమన్నా చదివి అర్థం చేసుకోవాలి. అంటే భగవంతుడు చెప్పాడు. దీనివల్ల మనం ఫస్ట్ డేనే డిస్కస్ చేశాము. భగవద్గీత చదవడం వలన మ ఏమిటి ఫలితము అంటే, ఈ భగవద్గీత కనీసం ఒక శ్లోకము, ఒక శ్లోకం లేకుంటే సగం శ్లోకము, సగం శ్లోకం లేకుంటే సగం శ్లోకంలో సగం పాదము ఆర్ అట్‌లీస్ట్ ఒక వర్డ్, ఒక వర్డ్ అయినా మనం చదివితే మనకి ఈవెన్ చంద్రలోకం అనేటువంటిది ప్రాప్తిస్తుంది. అంటే భూలోకం కంటే పై లోకాలు. సో, అంటే ఊర్ధ్వగతికి వెళ్తాము. అంటే మనిషి ఎలాగా ప్రోగ్రెస్ అనేటువంటిది తప్పదు. మనిషికి సక్సెసు, ప్రోగ్రెస్ అనేటువంటిది ఉంటేనే మోటివేషన్ ఉంటుంది. కాబట్టి భగవంతుడు చెప్పాడు. తర్వాత మనం రోజు స్నానం చేస్తున్నాము. దేనికి? ఒంటి మీద ఉన్నటువంటి మాలిన్యాల్ని తొలగించుకోవడానికి. మన స్వేద బిందువుల ద్వారా చెమట అనేటువంటిది వస్తుంది. దానివల్ల ఎన్నో క్రిములు జన్మిస్తాయి. అవి అలాగే అందుకే రోజు వదిలిన బట్టలు మళ్ళీ వేసుకోకూడదు. ఉతికి వేసుకోవాలి. ఎందుకంటాము? ఆ జర్మ్స్ అన్నీ పోతాయి. లేకపోతే మళ్ళీ చర్మ వ్యాధులు రావడానికి అవకాశం ఉన్నది. సో, ఎలాగైతే అవన్నీ పోగొట్టుకోవడానికి స్నానం చేస్తున్నామో, మన అది దేహానికి మట్టుకే. అండ్ ఈ దేహం ఎటువంటిది? టెంపరరీ. కానీ ఆత్మ అనేటువంటిది పర్మనెంట్. సో, ఈ ఆత్మ దానికి స్నానం చేయాలి కదా! ఈ ఆత్మ కూడా పునీతం అవ్వాలి కదా! అంటే దానికి కావాల్సింది భగవత్ చింతన. అదే భాగవతంలో, భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు. ఇది మనం తెలుసుకోవాలన్నమాట. కాబట్టి భౌతిక కర్మాల గురించి కాకుండా వి షుడ్ గ్రాడ్యుయేట్. సో, యజ్ఞాలనేటువంటిది ఎక్కడున్నాయి? కొన్ని భౌతిక కోరికలు తప్పనిసరిగా తీర్చుకోవాలి. అది ప్రతి ఒక్కళ్ళకి. ఎందుకంటే ఈ భూలోకంలో ఉన్నామంటే ఆ భౌతిక ఆశలు, ఆకాంక్షలు లేకుంటే ఏమవుతుంది? మనిషి డిస్సాటిస్ఫైడ్ అవుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న విషయం చెప్తాం చూడండి. ఇప్పుడు ఎంతో మందికి ఆహారం దొరకదు. ఎస్పెషల్లీ కోవిడ్ టైంలో మనం చూసాము. ఆ కోవిడ్ టైంలో ఆహారం దొరకకుండా ఉన్నటువంటి వాడికి భగవంతుని గురించి ధ్యానించంటే వాడు ఏం చేస్తాడు? ఎలా చేస్తాడు? రోజు కూలికి వెళ్ళేటువంటి వాడు కూలి చేస్తే వాడికి పొట్ట గడుస్తుంది. రెక్కాడితే గాని డొక్కాడదు అంటారు. సో, మరి వాడికి కూలీనే లేనప్పుడు ఎలా చేస్తాడంటే, అప్పుడు భగవంతుడు ఎంతో మంది ద్వారా దాన ధర్మాలు చేయించాడు. ద్రవ్యయజ్ఞాలు చేయించాడు. మనమందరూ కూడా కాంట్రిబ్యూట్ చేశాము. సరే, వాళ్ళకి ఆహార వ్యవసాయం చేసి పొట్లల ద్వారా వాళ్ళకి ప్యాకెట్స్ ద్వారా వాళ్ళకి ఇచ్చాము. ఇప్పుడు కూడా హైదరాబాద్‌లో రామకృష్ణ ఆశ్రమంలో లోయర్ ట్యాంక్ బండ్ ఉంది. మీరు ఇందిరా పార్క్ దగ్గర వచ్చినప్పుడు మీరు చూడొచ్చు. 12 గంటలకి కనీసం ఒక 1000, 1500 మంది నిలబడి ఉంటారు లైన్‌లో. వాళ్ళకి ఉచిత ఆహారం అనేటువంటిది అందిస్తారు. అలాగా సిటీలో ఎన్నో చోట్ల అన్ని ఊళ్ళలో చేస్తున్నారు. జస్ట్ ఐ యామ్ టెల్లింగ్ యూ ఎగ్జాంపుల్. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు కడుపు నిండినప్పుడు అంటే శాంతి అనేటువంటిది పొందుతాడు. వాడు సమాజానికి కంటకము కాడు. లేకుంటే ఆహారం దొరకనప్పుడు ఏం చేస్తాడు? ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో, ఎవరైతే రిచ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళ ఇంటికి దొంగతనానికి వెళ్తాడు. ఎందుకు? వాడి కడుపు నిండాలి గదా! కడుపు నిండడం మనమందరం హ్యాపీగా ఉన్నాము. వాడి కడుపు కాలుతుంది. సో, ఇవన్నీ కూడా ఇంట్రొడక్షన్ స్టార్టింగ్ పాయింట్‌లో చెప్తున్నాడు భగవంతుడు. సో, ఇవన్నీ మినిమమ్ కోరికలు. మా భౌతిక కోరికలు తప్పనిసరిగా తీర్చుకోవాలి. అంటే మనము అదే
మాస్లోస్ హైరార్కీ అని కూడా ఒకటి అంటుంది, మేనేజ్మెంట్ థియరీలో ఉంది. ఫస్ట్ బేసిక్ నీడ్స్, తర్వాత సేఫ్టీ నీడ్స్, తర్వాత సోషియాలజికల్ నీడ్స్ అనేటువంటిది ఉన్నది. మీరు మేనేజ్మెంట్ చదువుకుంటే మీకు ఐడియా ఉంటే ఐడియా వచ్చే ఉంటుంది మీకు. సో బేసికలీ బేసిక్ నీడ్స్ తీర్చుకోవాలి, కానీ ఆ నీడ్స్ అనేటువంటిది గ్రీడ్ కింద కాకూడదు. ఎప్పుడైతే మనకి మినిమం రిక్వైర్మెంట్స్ వచ్చేసిందో భగవంతుడు ఇచ్చిన దాంట్లో తృప్తి అనేటువంటిది మనం పొందాలి. తృప్తి పొందనప్పుడు ఏమవుతుందంటే అది అతి ఆశ అవుతుంది. అతి ఆశకు పోయినప్పుడు చివరికి ఏమవుతుందంటే అది దురాశ అయిపోతుంది. ఆ దురాశ దుఃఖానికి చేటు అని మనకి సామెతలు కూడా ఉన్నాయి. సో దివ్య స్థితికి వృద్ధి చెందినప్పుడు అట్టి కార్యకలాపాలు సమస్తము పూర్తి ఆధ్యాత్మిక స్థితికి చేరగలవు. అట్లీస్ట్ మనము అంటే భగవంతుడు మనకి అన్ని సౌకర్యాలు ఇచ్చాడు. భగవంతుడు ఇచ్చినటువంటి సౌకర్యాలు ఇచ్చిన తర్వాత మనము వీ హ్యావ్ టు థింక్ హయ్యర్. ఇప్పుడు అనిమల్స్కి మనకి డిఫరెన్స్ ఏమిటి? అవి కేవలం సర్వైవల్ గురించి పాటుపడతాయి అన్నమాట. దానికంటే మనకి భగవంతుడు మెదడు ఇచ్చాడు, మైండ్ ఇచ్చాడు. సో మనం వీ షుడ్ థింక్. సో లేకపోతే మనకి అనిమల్స్కి డిఫరెన్స్ ఉండదు. సో అలాగే మనల్ని దాటినటువంటి వాళ్ళు దేవతలు ఎంతో పుణ్యం చేసుకున్నారు ఎన్నో జన్మల్లో. అక్కడ స్వర్గ సుఖాలని అనుభవిస్తున్నారు. వాళ్ళకి కొన్ని పవర్స్ ఇచ్చాడు, కానీ వాళ్ళకి ఇంకా ముక్తి అనేటువంటిది ఉండదు. ముక్తి ఈవెన్ బ్రహ్మదేవుని కూడా ముక్తి అనేటువంటిది భగవంతుని ప్రళయంలో అతడు మళ్ళీ తన ఉదరంలోనికి తీసేసుకుంటాడు. కానీ ముక్తి అనేటువంటిది భగవంతుడు ఎంతో తపస్సు చేసిన తర్వాతనే ఇస్తాడనమాట. కాబట్టి మనం హైయెస్ట్ లెవెల్కి మనం ట్రై చేయాలి. కాబట్టి ఈ స్థితి ఏమిటి? సమస్తము పూర్తి ఆధ్యాత్మిక స్థితిని చేరగలవు ఎప్పుడు? అవి భగవంతుని జ్ఞానం మనకి కలిగినప్పుడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? చైతన్యములోని వివిధ భేదములను అనుసరించి యజ్ఞకర్మలు కొన్నిసార్లు కర్మకాండగా, కామ్యకర్మలు అదే ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం. స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. స్టార్టింగ్ పాయింట్ ఈ పని చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ మనము మీరు యూట్యూబ్లో చాలామంది చూసే ఉంటారు. ఇది కావాలంటే ఈ శ్లోకం చదవండి, ఇది కావాలంటే ఈ శ్లోకము 15 రోజులు చదవండి, ఒక 41 రోజులు చదవండి అని చెప్తూనే ఉంటారు. సో అవన్నీ కూడా భౌతిక కోరికలు తీర్చుకోవడానికి పనికి వస్తాయి ఇమ్మీడియట్‌గా. కానీ అదే ఎండ్ కాదు. అది అయిపోయిన తర్వాత ఇంకోటొస్తుంది. అది అయిపోయిన తర్వాత ఇంకోటొస్తుంది. దెన్ వేర్ ఈస్ ద ఎండ్? సో భగవంతుని గనక మనం శరణు వేడితే అన్నీ మనకి ఏది కావాలో, ఏది మనకి మంచిదో అది భగవంతుడు సమకూరుస్తాడు అని ఇక్కడ చెప్తున్నారనమాట. కాబట్టి చైతన్యములోని వివిధ భేదములను అనుసరించి యజ్ఞకర్మలు కొన్నిసార్లు కర్మకాండగా, కామ్యకర్మలు మరికొన్నిసార్లు జ్ఞానకాండ, అదే ఇప్పుడు మనం చేస్తున్నాము. పరమ సత్య అన్వేషణకు కావలసిన జ్ఞానముగా పిలువబడును. వాటి అంతిమ లక్ష్యము జ్ఞానమగుటయే ఉత్తమము. అంటే భగవంతుని గురించి తెలుసుకోవడము. భగవంతుని గురించి ఏమని తెలుసుకుంటున్నామండి? ఎవరికి ఇంకా లక్ష్మీదేవికే తెలియలేదు భగవంతుడు ఎవరని. సో మనం ప్రయత్నం చేస్తున్నాం. మనం మోక్షం అనేటువంటిది దొరికిన తర్వాత భగవంతుని సామీప్యంలో మనం భగవంతునికి సేవ చేస్తూ కొద్ది కొద్దిగా తెలుసుకుంటామన్నమాట. పూర్తిగా ఈవెన్ భగవద్గీత గాని, భాగవతం గాని పూర్తిగా అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే లేదు. అది అర్జునుడు కూడా ఏమన్నాడు? నీవు చెప్పినట్లు చేస్తాను.